తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు టీడీపీలో టికెట్ రచ్చ అయితే కొనసాగుతోంది. బూరుగుపల్లికి టికెట్ ఇవ్వకపోతే సామూహిక రాజీనామాలు చేస్తామని ఆ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు తీరు మార్చుకోవాలని పచ్చతమ్ముళ్లు మండిపడుతున్నారు. జనసేనకు నిడదవోలు టికెట్ ఇస్తే చంద్రబాబు యుద్ధం ప్రకటిస్తామన్నారు. కందుల దుర్గేష్ నిడదవోలు నుంచి పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారంపై బూరుగుపల్లి శేషారావు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజును పెళ్లి భోజనాలు లాగా మాకు భోజనాలు పెడితే ఇంటికాడ పెళ్ళలేదు పెట్టలేదు. 2 నెలలు కూడా మీటింగ్ లోనే ఉన్నాం, నిరాహార దీక్షలోనే ఉన్నాం. టికెట్ శాసనసభ ఇవ్వకపోతే మేము అందరం ఒక్కమాట రాజీనామాలు అండి. అది ఇండిపెండెంట్ ఎంత ఉంది, ఇండిపెండెంట్ అలాగే సత్తా ఇది అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పోతురాజు నడి తెలుసుకుందాం. పోతురాజు చెప్పండి, బూరుగుపల్లికి టికెట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒకటే నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం టీడీపీ శ్రేణుల్లో ఆందోళన, అలాగే చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు. ప్రస్తుతం ఏం జరుగుతోంది అక్కడ? సో ఇదే కంటిన్యూ అయ్యేలా ఉంది మిగతా సీట్లు ప్రకటిస్తే కూడా. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే చూడవచ్చు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గనక టీడీపీ జనసేన సీట్ల పంపకం కూడా చిచ్చురా చేసిందని చెప్పొచ్చు. చూస్తే గనక టీడీపీకి సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించి కూడా జనసేనకి సీట్లు కేటాయిస్తారంటూ జరుగుతున్నటువంటి ప్రచారం పట్ల కూడా టీడీపీ శ్రేణులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా చూసుకునే కనుక ఆ సీట్ ను కూడా ఉమ్మడికి సంబంధించి టీడీపీ జనసేనకు సంబంధించి కూడా కందుల దుర్గేష్ కి కేటాయిస్తారని ప్రచారం జరగడంతో కూడా టీడీపీ శ్రేణులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆత్మీయ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే ఉండ్రాజవరం గానీ తర్వాలు గానీ నిడదవోలకు సంబంధించినటువంటి మండలాల నాయకులంతా కూడా సమావేశం ఏర్పాటు చేసి తామైతే కూడా చంద్రబాబు తీరు మార్చుకోకపోతే పూర్తిగా కూడా తమంతా మూకుమ్మటి రాజీనామాకు చేస్తామంటూ కూడా వారంతా అల్టిమేటం జారీ చేశారు. బూరుగుపల్లి శేషారావుకి టికెట్ ఇవ్వని నేపథ్యంలో కూడా పూర్తిగా తాము ఏదైతే తాడేపల్లిగూడెం సంబంధించినటువంటి సభ జరగబోతుందో రేపు సభలోనే తేల్చుకుంటామంటూ వారు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా చూస్తే కనుక శేషారావు విషయంలో గతంలో ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తికి అన్యాయం చేసి ఇప్పుడున్నటువంటి జనసేనకు సీటు కేటాయిస్తారంటూ కూడా ప్రకటిస్తున్న తరుణంలో కూడా అధినేతపై తాము యుద్ధం ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా నేతలు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే కనుక జిల్లాలో చూసుకుంటే ఓవరాల్ చూసినాక టీడీపీకి సంబంధించి కానీ జనసేనకు సంబంధించి కానీ కుమ్ములాట్లు కూడా తారాస్థాయికి చేరాయని చెప్పొచ్చు. సీట్ల విషయంలో ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు విషయంలో కొంత క్లారిటీ రాకపోవడం, మరేపు టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి కేటాయించినటువంటి సీట్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉండటం, ఒకరు కూడా సమన్వయం లేకపోవడం కూడా పూర్తిగా కూడా నిరసనలకు సంబంధించి కూడా తారాస్థాయికి చేరుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఓకే పోతురాజు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.